లోకేష్ ఇవ్వగడానికి పాదయాత్రను చూసి వైసీపీ నాయకులకు వణుకు పుట్టిపోతుంది. నిన్న ఏలూరు జిల్లాలో లోకేష్ గారి పాదయాత్రపై వైసీపీ గూండాలు దాడి చేయటం దుర్మార్గంగా ఉంది. ఇలాగా వైసీపీ గూండాలు లోకేష్ గారి పాదయాత్ర ప్రారంభం నుంచి అనేక అడ్డంకులు సృష్టించిన ఈ దేన్ని లెక్క చేయకుండా లోకేష్ గారు పాదయాత్ర దాదాపు 200 రోజులు దాటిపోయింది. ఈరోజు నిన్న ఏలూరులో ప్రశాంతమైన గోదావరి జిల్లాలోనే ఇలాంటి దాడులు చేయటం, బెదిరించాలనుకోవటం చూస్తుంటే మేము చూస్తూ ఊరుకోము. ఏంటంటే ఇది వైసీపీ గూండాలు కావాలని చెప్పి ఈ దాడులు చేయటం, బెదిరించటం, ఫ్లెక్సీలని చించివేయటం ఇవన్నీ కూడా మానుకుంటే మంచిది. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. పోలీసులు కూడా ఇవి మన ప్రభుత్వం మాది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది గోదావరి జిల్లాలోనే ఇలా జరిగిందంటే మిగతా ఫ్యాక్షన్ జిల్లాలో, రాయలసీమలో కానీ లేకపోతే చిత్తూరు జిల్లాలో కానీ ఇలా జరగలేదు. అయితే ఒక విజయవాడలో మేము రామని చెప్పి కొంతమంది బెదిరించటం, లోకేష్ గారి పాదయాత్రకు ఎవరు అడ్డంక సృష్టించినా దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం, మనవి చేస్తున్నాం. ఇలాగ లోకేష్ గారి పాదయాత్రలో అడ్డంకులు సృష్టిస్తే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోవద్దని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా అమరావతిలో రైతులను ఈరోజు 1357 రోజులుగా రైతులు అనేక ఉద్యమాలు చేస్తున్నారు. వాళ్ళు భూములు ఇచ్చి 34,000 ఎకరాలు రాజధాని కోసం ఇస్తే వాళ్ళు పోరాటం చేస్తుంటే పోలీసులతో అణిచివేయాలని అలాగే చేస్తూ ప్రభుత్వము అనేక అడ్డంకులు సృష్టిస్తుంది. ఈరోజు 231 మంది చనిపోయారంటే దీనికి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. ఎందుకంటే అమరావతిలో 231 మంది రైతులు బలి తీసుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అలాగే అంతేకాకుండా ఈ రాష్ట్రంలో దళితుల మీద, ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. దీన్ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన విచారణ జరిపి దీనికి బాధ్యులైన వారిపైన క్రమశిక్షణ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద ఒక కమిషన్ కూడా వేస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అమరావతిలో భూములు 800 ఇంటూ 4 లక్షలు అంటే 4 లక్షల కోట్ల రూపాయలు భూములు అమ్మేవి ఏలం ద్వారా నిన్న పెట్టి 400 ఎకరాలని అమ్మేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఒక ప్లాను జీవో తీసుకొచ్చి అమరావతి రైతులను మోసం చేసేందుకు అమరావతిలో ఎకరం 6 కోట్ల రూపాయలకి ప్రభుత్వం అమ్మేందుకు ప్రయత్నం చేయడం దుర్మార్గంగా ఉంది. దీనిపైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రైతులను అణువణువున అణిచివేసేందుకు ప్రభుత్వం చేస్తూ పోలీసులను అడ్డం పెట్టుకుని చేయటం, దీనిపైన ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. 3 రాజధానులు అంటారు. ఎక్కడ ఉంది 3 రాజధానులు? 3 రాజధానులు అంటే మీకు సరిపోద్దాం? 3 రాజధానులు అమరావతిలో ప్రభుత్వానికి ఇచ్చారు. భూములు 34,000 ఎకరాలు ప్రభుత్వానికి ఇస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మీ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరేదో 151 మంది ఉన్నారని చెప్పి ఎమ్మెల్యేలు ఉన్నారని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రభుత్వం మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది. అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ విజయం చేకూర్చుంది. మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని చేసేందుకు రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ కూడా పిచ్చి పనులు, లేకపోతే పోలీసులు అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు పెట్టడం ఇవన్నీ కూడా మానుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, అలాగే మా పాదయాత్ర లోకేష్ గారి పాదయాత్రలో నిన్న నెడమరు మండలంలో పోలీసులు ఫ్లెక్సీలను కట్టడం అనేది ఎంత దుర్మార్గం ఉంది. పోలీసులే ఫ్లెక్సీలు కడుతున్నారు.
అలాగే మా తెలుగుదేశం పార్టీ నాయకులపైన అక్రమ కేసులు పెట్టడం ఇవన్నీ కూడా మానుకోవాలి. వైసీపీ గూండాలు ఈ దాడులు మానుకోకపోతే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుగాము. ఇవి ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు. ఈ ప్రశాంతంగా ఉన్న గోదావరి జిల్లాలో సర్వనాశనం చేసేందుకు మీరు చూస్తున్నారు. అలాగే లోకేష్ గారు పాదయాత్ర పైన ఎంపీ భరత్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయనకి ఏం తెలుసని జనం లేరంటారు. జనం ఉన్నారో లేరో కళ్ళు పెట్టుకుని చూస్తే తెలుసుద్ది. భరత్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకాము. మీరు ఏదో మీకు ఎంపీ ఉందని చెప్పి మీ ఎంపీలంతా భజన చేసుకుంటున్నారు. ప్రత్యేక హోదా గురించి కనీసం మాట్లాడట్లేదు మీరు పార్లమెంట్లో. ఇక్కడికి వచ్చి ఏదో రాజమండ్రిలో కూర్చొని ఏదో మాట్లాడుతున్నారు లోకేష్ గారి పాదయాత్ర గురించి. ఇదన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇది చూసుకోరు. ఇప్పటివరకు 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. విద్యుత్ కోత ఇష్టం వచ్చినట్టు విద్యుత్ కోతను ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండగా చంద్రబాబు నాయుడు గారు మిగులు విద్యుత్తు మన వాడుకునే దానికంటే కూడా మిగులు విద్యుత్తుని పెట్టి ఇక్కడ ఇతర రాష్ట్రాలు కూడా మనం ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఈరోజు విద్యుత్ కోతలు ఇష్టం వచ్చినట్టు 5-6 గంటలు సమయాలు లేవు. అలాగే రైతులకి విద్యుత్తు లేదు. అలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని పెట్టుకుంటే గెలిపించుకుంటే తప్ప ఈ రాష్ట్రం గాడిలో పడదని ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు.